క్లాప్ బీసీ అండ్ ఎండి ధ్యానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చ్ ని తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల త్వరలో అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమాదేవి పూర్ణచంద్రారెడ్డికి టార్చ్ రెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు. టార్చ్ ని చక్రవర్తికి అందజేస్తారు. తర్వాత చక్రవర్తి శివనాగరాజు గారికి అందజేస్తారు. తర్వాత టార్చ్ శివనాగరాజు యు రాంబాబుకి టార్చ్ ని అందజేస్తున్నారు. యు రాంబాబు ఆ టార్చ్ ను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. యు రాంబాబు గారి టార్చ్ ని తీసుకుని ఉత్సాహంత వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. యు రాంబాబు గారి టార్చ్ తీసుకుని కిడాంబి శ్రీకాంత్ గారికి అందజేశారు. స్టేట్ అంబాసిడర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ గారు టార్చ్ తీసుకుని మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారు టార్చ్ తో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట క్రీడా జ్యోతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర 2023 ప్రారంభోత్సవ ప్రకటన చేస్తారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రీడాకారులందరితో ప్రమాణం చేయిస్తారు. కాదు ఫస్ట్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దట్ Adudam Andhra tournament competitions for the year 2023 is open. తర్వాత బెలూన్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాల్లోకి వదిలి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట అంటూ బెలూన్స్ ని ఒక్కసారి వినీలాకాశంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు.
ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. 47 రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు. గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బెలూన్స్ ని. ఎంతో ఆనందంతో బెలూన్స్ గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని, దీనికి సంబంధించి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము, ఇంపార్టెంట్ అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్లు అందజేస్తారు. ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెటర్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా టోటల్ కిట్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బహదూర్ రామ్ ప్రసాద్. తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ. టోటల్ కిట్ను అందజేస్తున్నారు. సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి ప్రదానం చేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ. ఈ కిట్లో 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ లో 1 పెయిర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు